సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా చూద్దామండి. ఇందులోనే మనం గ్లోబ్ కోసం తెలుసుకుంటాం. అలాగే భూమికి చలనాలు గురించి తెలుసుకుంటాం. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు 2 భాగాలుగా ఒకే ప్రదేశానికి వస్తాయి. కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. 15వ శతాబ్దంలో నావికులు దీనిని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి. అందువల్ల గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనా. భూమికి ఖచ్చితమైన నమూనా ఏంటి? గ్లోబు. గ్లోబు ఇది ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుందని మనం చదువుకున్నాం. ఇది ఎలా ఉంటుందో నువ్వు ఊహించగలవా? మనం ఒకసారి తరగతి గదిలోని గ్లోబుని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గ్లోబు స్థిరంగా లేదు. అది బొంగరం లేదా కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? బొంగరం లేదా కుమ్మరి చక్రం వలె. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు దమాషా పరిమాణంలో చూడవచ్చు. ఏ పరిమాణంలో చూడవచ్చు? దమాషా పరిమాణంలో చూడవచ్చు. భూమి యొక్క అక్షం. పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది నీడిల్లా స్థిరంగా ఉంటుంది. దానిని అక్షం అంటారు. గ్లోబులో సూది పైనుంచి 2 బిందువులు, 2 ధ్రువాలు. అవి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమిలా గ్లోబు పడమర నుండి తూర్పునకు తన అక్షంపై తిరుగుతుంది. భూమి ఎలా తిరుగుతుంది? పడమర నుండి తూర్పునకు తిరుగుతుంది. కానీ భూమికి గ్లోబుకి ఉన్న తేడా ఏమిటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్టు సూది లేదు. భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఊహారేఖ అని గుర్తించండి. ఇక్కడ మీకు తెలుసానుంది చూడండి. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బైహైమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్దిన్ రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకుల్లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం గోళం అని అర్థం. ఫస్ట్ పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బైహైమ్, ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ ఆల్దిన్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకుల్లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి. అంటార్క్టికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? అంటార్క్టికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంది. ఇక్కడున్న ప్రపంచ పటం గ్లోబు లేక అట్లాంటి సహాయంతో కింది పట్టికను పూరించండి అని ఉంది. ఒకసారి చూడండి. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా. దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు ఆస్ట్రేలియా, అంటార్క్టికా. దక్షిణార్ధగోళంలో ఉన్నవి ఆస్ట్రేలియా, అంటార్క్టికా. ఉత్తర దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు అంటే ఉత్తరంలో దక్షిణంలోని విస్తరించి ఉన్న ఖండాలు ఏంటంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా. ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు దక్షిణ అమెరికా, ఆఫ్రికా. అలాగే ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు ఆర్కిటిక్ మహాసముద్రం. ఉత్తరార్ధగోళంలో ఏ సముద్రం ఉంది? ఆర్కిటిక్ మహాసముద్రం.
దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు అంటార్క్టిక్. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చును. ఇవే అక్షాంశాలు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీ నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీ నుండి 90 డిగ్రీస్ వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. ధ్రువాలు తప్ప అక్షాంశాలు అన్నీ వృత్తాలే. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఉత్తరార్ధగోళంలో ఏమేమి ఉంటాయి? ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు ఉంటాయి. అలాగే రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్క్టిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలు. దక్షిణార్ధగోళంలో ఏముంటాయి? దక్షిణ ధ్రువం, అంటార్క్టిక్ వలయం, మకర రేఖలు ఉంటాయి. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చును. భూమి యొక్క వాతావరణ విభజనను దేంతో చేయవచ్చు? అక్షాంశాల సహాయంతో చేయవచ్చును. ఇక్కడ కింద ఒక పట్టిక ఉంది చూడండి. ఉత్తర ధ్రువం 90 డిగ్రీలు, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు, కర్కట రేఖ 23.5 డిగ్రీలు, భూమధ్య రేఖ 0 డిగ్రీస్, మకర రేఖ 23.5 డిగ్రీలు, అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు, దక్షిణ ధ్రువం 90 డిగ్రీలు. మీకు తెలుసా అని ఉంది ఇక్కడ చూడండి. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని అర్థం. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది ఎందుకు చిన్నగా ఉంటాయి? అతిపెద్ద అక్షాంశం ఏది అని ఇక్కడ ఉంది చూడండి. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది ఎందుకు చిన్నగా ఉంటాయి అంటే, భూమి గోళాకారంగా ఉండడం వలన మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి చివర్లకు అంటే ఉత్తరం వైపున పైన, దక్షిణం వైపున కిందన వెళ్ళినట్లయితే చిన్నగా ఉంటూ అంటే ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది కూడా చిన్నగా ఉండి బిందువులుగా ఉంటాయన్నమాట. భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశం. అతిపెద్ద అక్షాంశం ఏమిటి? భూమధ్య రేఖ. నెక్స్ట్ పేజీ. గ్లోబ్ మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తున్నాం. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధిస్తాయి. వీటిని రేఖాంశాలు అని అంటారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. 0 డిగ్రీ రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళమని అంటారు. దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. రేఖాంశం అంటే ఏమిటి? ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. ఇది లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. దీని అర్థం నిడివి, వ్యవధి, పొడవు అని దీని అర్థం. నెక్స్ట్ పేరా. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను తూర్పు రేఖాంశాలుగాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు అంటే 0 డిగ్రీ నుండి 180 డిగ్రీ వరకు పశ్చిమంగా ఉన్నదాన్ని, పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారు. వాస్తవానికి 180 డిగ్రీ
తూర్పు రేఖాంశం 180 పశ్చిమ రేఖాంశం ఒకటే. దీనిని 180 అంతర్జాతీయ దినరేఖ అంటారు. తూర్పున 180 తూర్పు రేఖాంశాలు, పడమరన 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకొనవచ్చును. రేఖాంశాల వలన ఏం తెలుసుకోవచ్చును? ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని మనం తెలుసుకొనవచ్చును. అక్షాంశాల వల్ల అయితే భూమి యొక్క వాతావరణ విభజనను తెలుసుకొనవచ్చును. అక్షాంశాల వల్ల ఏంటి? భూమి యొక్క వాతావరణ విభజన తెలుసుకొనవచ్చును. రేఖాంశాల వల్ల ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకొనవచ్చును. ఇక్కడ కిందన ఒక బాక్స్లో ఉంది చూడండి. అక్షాంశాల గురించి, రేఖాంశాల గురించి ఉన్నాయి. ముందు అక్షాంశాల గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. ఇవి సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధ్రువానికి కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. రేఖాంశాల గురించి చూద్దాం. రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు. అలాగే రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలను దూరాన్ని కొలుస్తాయి. అలాగే రేఖాంశాల పొడవుల్లో సమానంగా ఉంటాయి. రేఖాంశాల పొడవులు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ నుండి దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు ఎలా ఉంటాయి? భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంటాయి, ధ్రువాల వద్ద కలుస్తూ ఉంటాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశలలో ఉంటాయి. నెక్స్ట్ పేజీ చూద్దాం. విశ్వాంతరాళంలో అనేక ఖగోళ పదార్థాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి ఎన్నో గలవు. వాటిలో ఒక గ్రహం భూమి. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రాథమికంగా భూమికి 2 రకాలైన చలనాలు ఉన్నాయి. అవి భ్రమణం మరియు పరిభ్రమణం. భూమి తన అక్షంపై తను పడమర నుండి తూర్పునకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. భూమి తన అక్షంపై తను పడమర నుండి తూర్పునకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీనిని భ్రమణం అంటారు. నెక్స్ట్ పేజీ. భ్రూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భ్రూభ్రమణం సమయంలో భూమి తన అక్షంపై తను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తను తిరిగినప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే రాత్రి పగలు ఏర్పడతాయి. భూమి ఒకసారి తన చుట్టూ తిరగడానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, అనగా ఒక రోజు పడుతుంది అని అర్థం. నెక్స్ట్ పారా. భూమి తన అక్షంపై తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూ పరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే 365 రోజులు బై 1/4 రోజుల సమయం పడుతుంది. 365 రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4 రోజులను 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. అందువలన లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పేరా చూద్దాం.
భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరత్ ఋతువులుగా విభజించబడతాయి. ఎన్ని రకాలుగా విభజించబడుతుందో ఒక సంవత్సరం? వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించబడతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు రావడం వలన ఋతువులు ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు వలన ఋతువులు ఏర్పడతాయి. ఋతువులు మొత్తం 4. అవేంటో మనం తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ పేర జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ద్రవ ప్రాంతాలపై పడడం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరం 6 నెలలు ఉంటుంది. దీని వలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవికాలం ఏర్పడుతుంది. నెక్స్ట్ పేజీ. ఇక్కడ జూన్ 21వ తేదీన పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయినాంతం అంటారు. అలాగే దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువగా పడడం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం తీవ్రంగా ఉండి పగటికాలం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని శీతాకాల అయినాంతం అంటారు. విషువత్తు అంటే మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువగా పడతాయి. ఈ తేదీలలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను విషువత్తువులు అంటారు. అంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువగా పడతాయి. రాత్రి పగలు కూడా సమానంగా ఉండడాన్ని విషువత్తువులు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరత్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరత్ ఋతువు ఉంటాయి. దీనిని బట్టి భ్రమణం మరియు పరిభ్రమణం వలన రాత్రి పగలలో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ గ్రహణాలు. సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఏంటో చూద్దాం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడి నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అలాగని అన్ని అమావాస్యలలోనే అది సంభవించదు. చంద్రగ్రహణం ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకట్లో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి నీడల్లోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అలాగని అన్ని పౌర్ణమి రోజుల్లోనే చంద్రగ్రహణం ఏర్పడదు. అలాగే క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవికాలంలోనే జరుపుకుంటారు. ఎందుకో మీకు తెలుసా? అంటే ఇక్కడ డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువగా పడడం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. ఆస్ట్రేలియా దక్షిణార్ధగోళంలో ఉండడం వలన
క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 25 వేసవికాలంలో జరుపుకుంటారు.